ఒంగోలులోని చారిత్రాత్మకమైన జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి పాలకవర్గ ఎన్నికలు ప్రారంభమయ్యాయి. 150 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి సంబంధించి పూర్తిస్థాయి పాలకవర్గ ఎన్నికలు తొలిసారి జరగటం విశేషం. ఈ చర్చికి సంబంధించి 1962 నుండి పాలకవర్గ సభ్యుల ఎన్నిక జరుగుతూ వస్తుంది. అయితే 2 సభ్యుల పదవీకాలం పూర్తి కాగానే వారి స్థానాల్లో కొత్త వారిని ఎన్నుకుంటూ వస్తున్నారు. జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చిలో 2 వర్గాలు ఏర్పడటం, కమిటీల విషయంలో గొడవలు జరుగుతూ వస్తున్నాయి. చివరకు ఈ వివాదం కోర్టు మెట్లెక్కింది. హైకోర్టు ఆదేశాల మేరకు చర్చి చరిత్రలో తొలిసారిగా పాలక వర్గానికి సంబంధించి 13 మంది సభ్యులకు ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్ విడుదల చేశారు. 6 సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగిలిన 7 సభ్యులకు ఎన్నికల ప్రక్రియ నిర్వహించారు. జిల్లా రిజిస్ట్రార్ ఆళ్ల బాలాంజనేయులు ఎన్నికల అధికారిగా వ్యవహరిస్తున్నారు. ఒంగోలు డీఎస్పీ రాయపాటి శ్రీనివాసరావు పర్యవేక్షణలో పెద్ద సంఖ్యలో పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. జూవెట్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి 3319 మంది సభ్యత్వం కలిగి ఉన్నారు. ఉదయం 8 గంటలకు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. సాయంత్రం 4 గంటల వరకు ఎన్నికలు జరగనున్నాయి. 7 సభ్యుల ఎన్నిక ప్రక్రియ ముగిసిన తర్వాత 13 మందిలో ఒకరిని సెక్రటరీగా, మరొకరిని ట్రెజరీగా సభ్యులు ఎన్నుకోనున్నారు. సాయంత్రం అది మొదటి మీరు ఓటర్స్ మేము అలా చేస్తాం. సెల్ ఫోన్ ఏమైనా ఉందండి? సార్ దగ్గర చేయలేదు సార్ 100. ఇప్పుడు ఎవరు డ్యూటీలు పోతాలా? వాళ్ళు డ్యూటీలకి వెళ్తారు. ఇప్పుడు అంటారు అందరూ ఒకరైనా కాదనేది. 2 టైర్స్ ఉన్నాయంటే సార్ లోపల. అసలు లేదు. ఇది అయిందంటే ఇంకా అంటే రికగ్నైజ్ ముద్ర పడినట్టే కమిటీ. ఇంకా వాడు ఉద్యోగులు అంటారు వాళ్ళన్నది రాంగల్ని ఇచ్చేది. నేను ఒకటే చెబుతా, ఇక్కడ దూరంగా 100 మీటర్ల దూరం తర్వాత పెట్టుకోమనండి. అయితే అవకాశం లేదు. న్యూస్ బ్యాగులు కానీ ఏదైనా అవకాశం కావాలంటే డిపాజిట్ చేసుకోండి. వెళ్తుందండి. నాట్ అలౌడ్. అదర్ పర్సన్ మీకు ఓటర్ ఉందా? మీరు వదలండి. హలో, మీ ఆధార్ ఫోన్ ఉందా? ఫోన్ లేదు. ఇచ్చేయండి. తీసినప్పుడు
ఎంతండి? లేకపోతే నన్ను తీసుకో తోడు పెట్టుకొని తిరిగిపోతే అది కాదు, ఇట్లాంటి కార్డు ఉందా? కార్డు ఎలక్షన్ కార్డు ఎలక్షన్ కార్డు లేదా? అన్న నీ దగ్గర నల్ల కవర్ ఉందన్నా? ముసలాం తీసుకెళ్తున్నా దాంట్లో ఫోన్ కూడా ఉందన్నా. హలో ఆమె ఎవరు ఏందన్నా? మీ అందరికీ తెలుసు, మన పురాతనమైన చారిత్రాత్మకమైనటువంటి మన జేఎంబి చర్చి కొన్నాళ్ళ నుంచి డిస్ప్యూట్లో ఉండటం జరిగింది. మేనేజ్మెంట్ చాలా కేసెస్ కూడాను హైకోర్టులోను వివిధ కోర్టుల్లో కూడాను పెండింగ్ ఉండటం జరిగింది. ఇప్పుడు వచ్చేసి ఈరోజు హైకోర్టు హానరబుల్ హైకోర్టు యొక్క డైరెక్షన్స్ మేరకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ బాలాంజనేయులు గారు ఇది ఎలక్షను జేఎంబి చర్చికి ఎలక్షన్ కండక్ట్ చేస్తున్నారు. ఈరోజు మొత్తం 3,319 మంది వరకు ఓటర్స్గా నమోదై ఉన్నారు. వీళ్ళందరూ ఈరోజు ఎలక్షన్ వచ్చేసి మనకు ఈ రాఘవయ్య మెమోరియల్ హాల్లో జరుగుతూ ఉన్నది. పోలీసు వైపు నుంచి కూడాను 120 మందితోటి బందోబస్తు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఇంతమంది కూడాను గతంలో చాలా కేసెస్ కూడాను 2 వర్గాల వారికి కూడాను సుమారు 25 కేసుల దాకా క్రిమినల్ కేసెస్ రిపోర్ట్ అయ్యి ఉన్నాయి గతంలో. అందువలన లా అండ్ ఆర్డర్ను దృష్టిలో పెట్టుకొని 120 మందితో కూడా బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళనే లోపలకు డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ గారు ఇష్యూ చేసినటువంటి ఐడి కార్డు ఉన్నటువంటి వాళ్ళనే లోపలికి అలౌ చేయటం జరుగుతూ ఉంది. బైలేటరల్ చెక్ కూడాను ఏర్పాటు చేశాము. మెయిన్ గేట్ దగ్గర ఒకటి, తర్వాత బూత్ దగ్గర కూడాను లోపలికి వెళ్ళేటప్పుడు చెక్ చేసి పంపిస్తూ ఉన్నాము. ఓటర్స్ అందరూ కూడాను పోలీసు వారి యొక్క సూచనలను పాటించాలని చెప్పేసి విధి నిర్వహణలో వారు అందరూ కూడా పోలీసు వారికి సహకరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. ఎన్ని బూతులు ఏర్పాటు చేశారు? మొత్తం అంటే 6 కౌంటర్స్ గానండి. 1 నుంచి మొత్తం 3,319 అనుకున్నాం ఓటర్స్. 1 నుంచి 550 వరకు ఒక టేబుల్, 551 నుంచి 1100 అట్లాగా ఒక టేబుల్, అట్లా మొత్తం 6 టేబుల్స్గా డివైడ్ చేయటం జరిగింది. ఏ సీరియల్ నెంబర్ ప్రకారం ఆ టేబుల్ దగ్గరికి వెళ్ళేసి 4 బ్యాలెట్ పేపర్స్ తీసుకుంటారు. 4 ఏరియాస్ నుంచి మొత్తం 7 క్యాండిడేట్స్ని ఎన్నుకోవటం జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క ఓటర్ కూడా 7 మందికి ఓటు వేయాల్సి ఉంటుంది అన్నమాట 4 బ్యాలెట్ పేపర్స్ మీద. అంటే ఒక టేబుల్ దగ్గరికి వెళ్తే 4 బ్యాలెట్ పేపర్స్ ఇస్తారు. అవి తీసుకొని బూత్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సీక్రెసీ ఉంటుంది, బ్యాలెట్ సీక్రెట్ ఓటింగ్ ఇది జరిగేది. అక్కడికి వెళ్ళి ఓటు వేసుకొని తర్వాత బాక్స్లో వేసుకొని వెళ్ళిపోవాల్సి ఉంటుంది. అంటే ఏ క్యాడర్? ఇప్పుడు నేను డిఎస్పీగా ఉన్నాను, తర్వాత 3 ఇన్స్పెక్టర్స్ ఉన్నారు, 10 మంది ఎస్ఐస్ ఉన్నారు, మిగతా వాళ్ళందరూ కూడాను వివిధ ర్యాంకుల్లో ఉన్నటువంటి స్టాఫ్ ఉన్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్ కేరింగ్ యూర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనెస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నంబర్ 9866484770. వెబ్సైట్ www.venkatramannursing.com. ఫేస్బుక్ www.facebook.com/pkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.